మరి హర్ష సాయి సినిమా కూడా తీస్తున్నాడు కదా ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్స్ ని కూడా శాంతం మోసం చేసేసాడు. సో మిత్ర ఐ థింక్ దిస్ గై హ్యాస్ ఏ చీటింగ్ ప్రాబ్లం అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లమ్. సో నాకు తెలిసి హర్ష సాయి అనే అతనికి చీటింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అతను ఎవరితోని నిజాయితీగా ఉండలేడు, ఎవరితోని ట్రూగా ఉండలేడు, ఏ రిలేషన్ లోనూ ట్రూగా ఉండలేడు. మీరు వాళ్ళ ఫాదర్ని అడిగినా వాళ్ళ బావని అడిగినా తెలిసిపోతుంది మీకు. అదే ఎప్పుడప్పుడు ట్రై చేయండి. ఇవాళ మీరు మాట్లాడారా వాళ్ళ ఫాదర్? ఇవాళ కాకపోతే రేపు బస్ట్ అవుతాడు కదండి. బరస్ట్ అవుతాడు సార్. నేను మామూలుగా నేను అనేది బస్ట్ అవుతాడు. ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అవుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసినప్పుడు మీరు వెళ్ళి మెల్లిగా వాళ్ళ అడగండి. ఏ రిలేషన్ లోనూ అతనికి నిజాయితీ అన్నది లేదు. సో అందుకని ఈ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు డెఫినెట్ గా అరెస్ట్ అవుతాడు. ఈవెన్ ఫాదర్ తో కూడా ఎవరితోని మంచి రిలేషన్ లేదు. ఏంటంటారు రీజన్ ఏంటంటారు? సో అందుకే అతనికి ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం రాకే ఆ ప్రొఫెషనల్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ కి అంటే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాడికి ఇవాళ ఏం వాల్యూ ఉంటుంది, ఏం ఎక్స్పోజర్ ఉంటుంది. సో అట్లాంటి ఎక్స్పోజర్ ఉన్నదానికి సో ఇతను ఇచ్చిన కమిట్మెంట్స్ ని వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అనుకుంటా. అందుకని ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. లేకపోతే అతనేం కేజీఎఫ్ తీయట్లేదు, అతనేం బాహుబలి తీయట్లేదు 4 ఏళ్ళు తీయడానికి. అదే మెగా లోడాన్ అని చెప్పి అంటే చాలా లొకేషన్స్. అంటే నేను ఆ టీజర్ లాంచ్ వెళ్ళినప్పుడు అనేది ఏదో చాలా గలీజ్ మాట కాదు సార్. లోడాన్ అనేది అది ఒక చేప అనమాట. మెగా లోడాన్ అనేది ఒక చేప. ఓహో. ఆ చేప మీద స్టోరీ యాక్చువల్ గా. ఈయన స్టోరీ, ఈయన డైరెక్టర్, ఈయన హీరో. యాక్చువల్ గా నేను ఆ ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కో ప్రొడ్యూసర్ చెప్పిన మాట అనమాట నాకు. ఇది చాలా ప్లేసెస్ లో తీయాలి, ఒక 2 years పడుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి. 2 years కాదు, ఇప్పుడు 4 years అయింది అనుకుంటా. అవలేదులేండి, జరుగుతుంది. బట్ అయితే సినిమా కూడా ఆగిపోయినట్టేనా? అయితే సినిమా కూడా ఆగిపోయినట్టే అనుకుంటా.